నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2024 ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో పేదరికం నిర్మూలించేలా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరులోని పుట్టపుపాలెం, అంబేద్కర్ నగర్, గవళ్లపాలెం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ శాలువాలతో సన్మానించి హారతులిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైసీపీ జెండాలతో కదం తొక్కారు. బాలినేని ప్రచార రథాన్ని ఆపి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడుతుందని బాలినేని అన్నారు. ఇప్పుడు అందరికీ ఏ విధంగా ఇంటికే పథకాలు వస్తున్నాయో అదేవిధంగా వచ్చే 5 ఏళ్లు కూడా వస్తాయని తెలిపారు. మడనూరులోని 2 గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు గత 5 ఏళ్లలో 49.60 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేసి బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేసినట్లు బాలినేని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచితంగా మంచినీటి కుళాయిలు బిగించడం జరిగిందన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో వచ్చే వృత్తిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి ఇచ్చామన్నారు. ఇవన్నీ మళ్లీ అమలు చేయాలంటే వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టపుపాలెం కాలనీల్లో ఉన్న రామాలయాల్లో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సైకం లక్ష్మీ శారద, రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు వాయల మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, మాజీ సర్పంచి దాచూరి గోపాలరెడ్డి, సర్పంచి గంగవరపు కోటేశ్వరరావు, ఉప సర్పంచి వెంకట్రావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు సామంతుల వీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ బద్దేల ప్రమోద్ రెడ్డి, సుధాకర్, బిల్లా చెన్నయ్య, యేసురత్నం, కిషోర్ చక్రవర్తి, వాయిల అంజిబాబు, కొండయ్య పాల్గొన్నారు. మీ ఓట్లు వేపించగా ఫ్యాన్పై వేసి మన గుర్తు అవ్వ ఫ్యాన్ గుర్తు అమ్మ మన గుర్తుగా భారీగా గౌరవనీయులు డాక్టర్ శ్రీరెడ్డి బాసిరెడ్డి గారి పొత్తులు దయచేసి ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఏదొచ్చినా మేమున్నాం అది ముందుకొచ్చేటట్టు తేడా చూపించాలేడా. వచ్చే నెల బీజేపీ ముందుకు వెళ్ళాలా. కాబట్టి మా మహిళా కార్యకర్తలు ఆర్పిస్తున్నారు. త్వరగా మహిళలు మొత్తం ముందు వెళ్ళాలా. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు అదనంగా పంపించే బ్యాలెట్ యూనిట్లకు మొదటి విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల సమక్షంలో మామిడిపాలెంలోని ఈవీఎం గోడెంలో నిర్వహించారు. ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 15కు మించి ఉన్నందున కంట్రోల్ యూనిట్కు 2వ బ్యాలెట్ యూనిట్ను అనుసంధానం చేయాల్సి ఉండడంతో అందుబాటులో ఉన్న బ్యాలెట్ యూనిట్లతో ఈ ప్రక్రియను చేపట్టారు.
నవీన్ తీయమ్మా కొత్త తీయమ్మా బాబు రెండు ఇక్కడ వ్యూస్ ఏ సీటేనా ఒంగోలు లోక్సభ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 15 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో లేకపోవడంతో వాటిని సమకూర్చుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని బెంగళూరులోని బెల్ సంస్థ వద్దకు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసేసి మనం ఫస్ట్ 1 VU 1 CU 1 VVPAT అని ఒక కాంబోలో మనకున్న 183 పోలింగ్ స్టేషన్స్కి ప్లస్ 20-30% అంటే 20% BUలు, 20% CUలు అండ్ 30% VVPAT బఫర్తో పాటు ఆ కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నంబర్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఏసీసీలో చూస్తే దాదాపుగా 140 క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోలు, దెన్ మార్కాపూర్ అండ్ గిద్దలూరు, ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్లో 15 కంటే ఎక్కువ అభ్యర్థులు కూడా ఇప్పుడు కంటెస్ట్ చేసిన వలన అడిషనల్ బ్యాలెట్ యూనిట్ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఏసీసీలో కావాల్సిన ఉంటున్న వలన దానికి కావాల్సిన మన డిస్ట్రిక్ట్ రిజర్వ్ నుంచి ఉంటున్న బ్యాలెట్ యూనిట్స్ 787 బ్యాలెట్ యూనిట్లు ఈరోజు సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసి కాన్స్టిట్యుయెన్సీస్ అలాట్ చేయడం జరుగుతుంది. దానికోసము గిద్దలూరు అండ్ మార్కాపూర్ నుంచి టీమ్స్ రావడం జరిగింది. వాళ్ళకి సెగ్రిగేట్ చేసిన ఇవాళ ఇచ్చిన ఈ 787 ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో తీసుకొని వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకుంటారు. 3rd నుంచి అక్కడ ఈ కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళు జరుపుకోవచ్చు. మిగిలిన కాన్స్టిట్యుయెన్సీస్లో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచిన ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి 4 స్థానాలు ఇచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారని తెలిపారు. విద్యార్థి యువత సమస్యలపై ఉద్యమానికి సైతం నేను సీనియర్ జర్నలిస్ట్ మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపించి ప్రకాశం జిల్లా తెదేపా అడ్డా అని నిరూపిద్దామని లోకేష్ అన్నారు. అధికారంలోకి రాగానే జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ఫార్మా హబ్గా అభివృద్ధి చేసి యువతకు జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా యువతకు భరోసా ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించిన యువగళం ఎన్నికల సమరభేరి సభలో లోకేష్ ప్రసంగించారు. తెదేపా ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని యువతను కోరారు. ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటుకు ఇంకొక వైపు గాలి నడిచింది. ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు, మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. ప్రకాశం జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. ఆనాడే పాదయాత్రలు నేను హామీ ఇచ్చా. వెలగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలా, కాలువలు ఇంకా పూర్తవలేదు. ఆ ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేసి తాగు నీరు అందించే బాధ్యత
మేము తీసుకుంటాం. ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ భూసేకరణ చేసింది. ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఒకే ఒక నెల ఓపిక పట్టు తమ్ముడు, మొదటి 100 రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. పాదయాత్రలోనే నేను హామీ ఇచ్చా, ప్రకాశం జిల్లాని ఫార్మ్ హబ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మార్పు గాలిలో ఉంది. ఎన్నికలు వస్తున్నాయి, అందరం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఓటేయాలి. అదిగో ఆ సైకిల్ గుర్తుకి ఓటేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని నిరూపించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించి రామరాజ్య పాలనకు స్వాగతం చెప్పాలని హిందూపురం శాసనసభ్యులు సినీ నటులు నందమూరి బాలకృష్ణ కొండేపి నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. మర్రిపూడి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కొండేపి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని బలపరుస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలయ్య వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ నాయకులు, 6 మండలాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలు, స్మగ్లింగ్ వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని 2024లో జరగబోయే ఎన్నికల్లో తిరిగి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తే తిరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయని, పేద ప్రజల సంక్షేమం గాలికి వదిలేస్తారని, ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఉండదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేసి ప్రజలను భూ యజమానులుగా చేయడంతో పాటు మీ భూముల జోలికి ఇక ఏ ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడక స్వాములు, మాజీ ఎమ్మెల్యే అచ్యుత్ కుమార్, బీజేపీ నాయకులు బాలకోటయ్య, జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు కాబట్టి ఈరోజు మన ఎంపీలు 3 పార్టీలు కలిసినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కుటుంబ శక్తి, ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కుటుంబం అన్నది ఒక నిప్పుల ఉప్పెన. అసెంబ్లీలో స్పీకర్ చేత చదివించాడు. అది ప్రతినిధి అంటే ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి ఇచ్చి చూపించాల్సింది. నియోజక ప్రజలంతా కూడా వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మన కార్మిక హక్కులను సాధించుకున్న మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని కార్మికులు, కర్షకులు ఘనంగా జరుపుకుంటున్నారని ప్రజా నాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. 8 గంటల పని విధానం కోసం చికాగోలో కార్మికులు తమ రక్తాన్ని చిందించి ఎర్ర జెండాను ఎగురవేశారన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జరిగిన సభలో ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడేని పురస్కరించుకుని ప్రసంగించారు. ఏఐటియుసి, సిపిఐ, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నాయకులు ఎస్డి సర్దార్ అధ్యక్షత వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఓడించకపోతే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఉపుటూరి ప్రకాశరావు, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు తీసుకొస్తాను ఒక అవకాశం
అంటే ఎర్ర జెండాకి అంత చరిత్ర ఉన్నాయి. 138 సంవత్సరాలు అంటే 1886లో మొట్టమొదటి ఎర్ర జెండా ఎగరేయబడిందంట. 1886లో ఎగరేయబడిందంట ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఇప్పుడు అనేక జెండాలు వచ్చినాయి. తెలుగుదేశం జెండా అని, జనతా పార్టీ జెండా అని, ఇంకో జెండా ఎన్నో జెండాలు వచ్చినాయి. వస్తుంటాయి పోతుంటాయి ఈ జెండాలు. కానీ ఎర్ర జెండా ఎంత కాదు. 138వ ఎర్ర జెండా మన దేశంలో నేడు వస్తుంది. దీని అర్థం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. కర్ణుడంతా కష్టంలో పనిచేస్తేనే 40 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మొన్నటి వరకు చైనా ఉంది. ఇప్పుడు చైనాను మించి భారతదేశం మొదటి స్థానంలో పోయింది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యంగా, రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యంగా ఈరోజు ఉన్నది. ఇదే కనుక జరిగితే బీజేపీ మళ్ళీ తిరిగి రేపు జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశాన్ని మనం రక్షించలేము, కాపాడలేము. అందుకని ఈ దేశంలో వామపక్ష పార్టీలు, అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పి నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని చెప్పి నినాదంతో ముందుకొచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీల చొరవతోటి ఈ ఎన్నికల్లో 28 రాజకీయ పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పడింది. ఒంగోలు పట్టణంలోని చర్చి సెంటర్లో 2వ తేదీ ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో మహిళా సంకల్ప ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న స్వీప్ అధికారి రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహిళా ఓటర్లచే మున్సిపల్ కార్యాలయం నుండి చర్చి సెంటర్ వరకు ఓటరు చైతన్య ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మహిళా ఓటర్లు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రవికుమార్ కోరారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమం విస్తృతంగా జిల్లాలో చేపడుతున్నాం. ఇందులో భాగంగా వివిధ వర్గాల సమాజంలో వివిధ వర్గాలకు మనం చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక ఓటర్ పార్టిసిపేషన్ గురించి, అదేవిధంగా ఎథికల్ ఓటింగ్ అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే విధంగా చైతన్య కార్యక్రమాలు గత 4 రోజుల నుంచి విస్తృతంగా చేపడుతున్నాం. అందులో భాగంగా మహిళా ఓటర్లకు సంబంధించి ఎల్లుండి అంటే 2వ తారీఖున మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి చర్చ్ సెంటర్ ఒక పెద్ద ర్యాలీ, మెగా ర్యాలీ, అదేవిధంగా అక్కడ మానవహారం, వివిధ మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఆసక్తి గల మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిన. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నబత్తిన ఘనశ్యాం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఘనశ్యాంకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఘనశ్యాంతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ మాగుంట, దామచర్ల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ కష్టపడి పార్టీ విజయానికి పనిచేయాలని ఎంపీ మాగుంట సూచించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. మొదటిగా ఈరోజు మేడే శుభాకాంక్షలు. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో సోదరులు ఐనాబత్ అని ఘనశ్యామ్ వారి బృందం అందరూ కూడా వందలాది కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా రియాజ్ గారు కూడా ఈ సమావేశాల్లో ఉండడం సంతోషంగా ఉన్నది. పార్టీ పటిష్టత కొరకు ఘనశ్యామ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహితులు వారందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరికతో వారి కార్యక్రమాన్ని ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావడం అనేది వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తూ అందరికీ కలిసికట్టుగా పనిచేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని కూడా అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాలి. అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న నేను మాగుల శ్రీనివాస్ కూడా అత్యధిక శాతం ఓట్లతో కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేడే రోజు, కార్మికుల దినోత్సవం రోజు మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కార్మికులు ఎట్లా కష్టపడతారో అట్లానే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, 33 ఏళ్ళ నుంచి మాగుంట కుటుంబంతో నాకున్న అనుబంధం. మాగుంట గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటాం నేను ప్రతిసారి మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అందరికీ, పేద వర్గాలకి అందరికీ అనుకూలంగా, ప్రజలందరికీ అనుకూలంగా మేనిఫెస్టో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చూశారు. అన్ని వర్గాలు అంటే ఇటు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ అన్ని కుల వర్గాలు ఏ వర్గాన్ని వదలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేది ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని అట్లానే జనసేన రియాజ్ గారిని మీ అందరి ఆశీస్సులతోటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈరోజు మేడే రోజు ఏ రకంగా మన కార్మిక సంఘాలు ఏ రకంగా మేడేని ఉత్సవంగా జరుపుకుంటారో ఆ రకంగా మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాగుంట గారికి, మన జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఆశీర్వదించి మమ్ములను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఎన్డీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విఠా సుబ్బరత్నం కళ్యాణ మండపం వద్ద గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని మాగుంట అన్నారు. వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. పశ్చిమ ప్రకాశం అన్ని రంగాలలో అభివృద్ధి టీడీపీ ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ ఈ ప్రాంత వాసుల సమస్యను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్, గిద్దలూరు, కొమరలు, రాజర్ల మండలాల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, బోనేని వెంకటేశ్వర్లు, కటికే యోగానంద్, మాజీ జెడ్పీటీసీ కుప్ప రంగనాయకులు పాల్గొన్నారు. చాలా చక్కటి రోజు. ఎన్నికల సమయంలో మీ ముందుకు వచ్చున్నాం ఇద్దరం కూడా. ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి నిర్ణయం చేసిన అభ్యర్థులు మేమిద్దరం కూడా.
గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ ఉత్తమల అశోక్ రెడ్డి నామినేషన్ రోజు నేను రాలేకపోయాను. అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు అబ్బాయి మరణించినందువల్ల ఆ రోజు చూసాము. మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా రావటం అనేది చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు ఆ నామినేషన్. దాని వెనకున్నది మీరే నాయకులు, కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో గిద్దలూరులో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా. నిన్ననే అక్కడికి వెళ్ళాం. అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్ కి, మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి దానికి కొంచెం మండలంలో మండు టెండ కూడా లెక్క కూడా చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ఆదరణ మర్చిపోలేము. బాగుంటే నేను మరలా మీకు చెప్పుకుంటున్నాను, నేను ఈ యొక్క అభివృద్ధి, నేను చెప్పినటువంటి ప్రతి అభివృద్ధిని రేపు మీరు గెలిపించిన తర్వాత నేను చేయకపోతే 2029 ఎన్నికలలో మిమ్మల్ని ఓట్లు కూడా మేము అడగము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది బాధ్యతాయుతమైన మాట. ఓట్లు అడగమంటే అర్థం మీరంటే లెక్కలేదని కాదు. ఓట్లు అడగము అంటే అర్థం రేపు పని చేయకపోతే మీ దగ్గరికి రాము అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చేసేటువంటి చేయికి శక్తినివ్వండి, చేసే మనిషిని ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈరోజు మనం ఎన్నికలలో మరలా మీకు చెప్తా ఉన్నాం. ఈ రౌడీజాలు, ఈ భూ కబ్జా తత్వాలు, ఈ లంచగొండి తత్వాలు, వీటిని అరికడదాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పనితీరు నగరంలోని 10వ డివిజన్ ఎస్సీ కాలనీలో బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో మమేకం, స్త్రీశక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయాలన్నారు. 10వ డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీలో కూడా సచీదేవి పర్యటించి ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. 10వ డివిజన్ అధ్యక్షులు బుష్, డివిజన్ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి, గంగడ శ్రీనివాసరావు, కొప్పోలు సీతారామయ్య, షేక్ మస్తానయ్య, కమ్మ సురేష్, గద్దెల రాజేంద్ర, గద్దెల సలోమన్, అంబటి అర్జున్, పాటూరి వెంకటేశ్వర్లు, తాటిపత్తి రమేష్, జమ్ము రత్తయ్య, ఆవులమంద వెంకట్రావు, సీను, భాష తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. బాలినేని వాసన్న, ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. నువ్వే జగన్,
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఈరోజు డివిజన్ ఎన్టీఆర్ కాలనీ 9వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ 56 పట్టాలు వచ్చినాయి ఈ కాలనీ వరకు. వాటర్ పైప్ లైన్ తర్వాత వస్తుంది. గెలిచినాక వాసు గారు ఆల్రెడీ 300 కోట్లు పెట్టి అది శాంక్షన్ అయింది. పైప్ లైన్ వేస్తారు. 7 కోట్లు డెవలప్మెంట్కి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. చేశారు డెవలప్మెంట్ కూడా. ప్రచారం ఈరోజు ఇప్పుడే మొదలు పెట్టాం. మీరు ఇప్పుడే వచ్చారు. బాగుంది, అంత రిసీవ్ బాగా చేసుకుంటున్నారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఒంగోలుకు చెందిన ఏజే సొల్యూషన్ ఎండి ప్రియా బాలినేనిపై జననాయకుడు అనే ప్రత్యేక గీతాన్ని బాలినేని నివాసంలో శచీదేవి ఆవిష్కరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించాలన్న ఆకాంక్షతోనే ఈ వీడియో రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గీత రచయిత గాయకుడు నూకతోటి శరత్ బాబు, ఎడిటర్ షాన్, రోహిత్, నూకతోటి పవన్, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
కొద్దిగా కుమారన్న కొద్దిగా ఇంకొంచెం ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఈ పాటని మేము లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. ఈ పాటను లాంచ్ చేసిన వాసన్న గారికి, సచిదేవి గారికి, తమ్మినేని మాధవి ఆంటీ వాళ్ళకి, గోపి గారికి అందరికీ మా ధన్యవాదాలు. ఎడిట్ చేసి ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ అనేది ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోస్ చూసే ఎక్కువ జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు. సో అది ఇంత బాగా ఎడిట్ చేసిన షాన్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ప్రచార యాత్ర స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడులో రోడ్ షో నిర్వహించారు. రానున్న ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గ కూటమిని బలపరిచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ని, అదేవిధంగా బాపట్ల లోక్సభ అభ్యర్థి తేనేటి కృష్ణ ప్రసాద్ ని ఎన్నికల్లో ఎన్నుకుని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడే సందర్భంగా ఒంగోలు నగర సిపిఐ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ వద్దనున్న పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట సిపిఐ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి, ఎస్డి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల పర్వదినం 138వ మేడే దినోత్సవాలు ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రధానంగా ఈ రోజున భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేస్తూ ఉంది. అదేవిధంగా రైతులకి కూలీలుగా మార్చే 3 నెలల రైతు చట్టాలను తీసుకురావడం జరిగింది. కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్ముతూ ఉంది. అదేవిధంగా భారత 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, అదేవిధంగా మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వము, అనేక రకమైన సమస్యలతోటి ఈ రోజున భారతదేశంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఈ రోజున ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే విప్లవ దీక్షా దినోత్సవంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కార్మిక హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకుందాం అనే ఒక నినాదంతో ఈరోజు మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడేని కార్మిక వర్గం, కర్షకులు మొత్తం కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఒంగోలు నగరంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద ఉన్నటువంటి పార్టీ జెండాను కూడా పివి కృష్ణ ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈనాడు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని, ప్రజా హక్కుల్ని, మైనార్టీల హక్కుల్ని కాలరాస్తూ ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలని మార్పు చేస్తారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా మే నెలలో 15 రోజులు అంగన్వాడీ కార్యకర్తలకు, మిగిలిన 15 రోజులు ఆయాలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1 నుండి 15వ తేదీ వరకు అంగన్వాడీ కార్యకర్తలు, 16 నుండి 30వ తేదీ వరకు ఆయాలకు వేసవి సెలవులు ప్రకటించారు.
జిల్లాలో 2676 అంగన్వాడీ కేంద్రాలు, 227 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2609 అంగన్వాడీ కార్యకర్తలు, 2583 మంది ఆయాలు విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మా మామయ్య మీ బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని బాలినేని శ్రీకావ్య ఓటర్లను అభ్యర్థించారు. ఎర్రజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళాద్రిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని మహిళలతో కొద్దిసేపు బాలినేని శ్రీకావ్య ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. మంచి మెజారిటీతో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రజర్ల సర్పంచి తమ్మిశెట్టి రాములయ్య, శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా? ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి గుర్తు ఫ్యాన్ గుర్తు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి గుర్తు ఫ్యాన్ గుర్తు. వారిద్దరి ప్రచారంలో భాగంగా ఈ రోజున మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు, మన యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారి భార్య కావ్య గారు ఈరోజు ఒంగోలు మండలం ఎర్రజల పంచాయతీలోని మంగళాద్రిపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ స్పందన ఖచ్చితంగా ఈ గ్రామం మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే మాట కట్టుబడి వ్యక్తి కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇక్కడంతా చాలా అందరూ రాగానే చాలా సంతోషంగా స్వాగతం పలికారు. ఇక్కడ ప్రచారం చేస్తుంటే మేము ఇంట్లోకి వెళ్ళేదానికన్నా అందరూ మా వెనకాలే ఉన్నారు తిరుగుతూ, అందరూ సంతోషంగా. అసలు చాలా బాగుంది ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ 6 crores వర్క్స్ చేశారు ఆల్రెడీ. సచివాలయం కట్టారు, హెల్త్ కేర్ సెంటర్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది. చాలా మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ. జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న ఇచ్చే ప్రతి పథకం ఇక్కడ ప్రతి ఇంట్లో వాళ్ళకి అందుతుంది. ఎక్కడ నేనైతే నాకు ఏ పథకం రావట్లేదని ఎవరూ అనట్లేదు. ప్రతి ఒక్కరు జగనన్నని ఆయన బిడ్డలా చూసుకుంటున్నారు. మళ్ళీ జగనన్ననే గెలిపిస్తాను అని చెప్తున్నారు. బాగుంది. మాకు ఇప్పుడే వాసన్న గెలిచినంత సంతోషంగా ఉంది. జనాన్ని చూసి ఇది కోలాహలంగా ఎలా ప్రచారం చేస్తున్నారో, మనమ్మట ఎలా తిరుగుతున్నారో, మా అక్క చెల్లెళ్ళు అందరూ అత్తలు అందరూ కలిసి ఇప్పుడే జగనన్నని గెలిపించినంత సంతోషంగా ఎట్లా ఉన్నారో చూడు, ఎంతమంది ఎలా తిరుగుతున్నారో ఆనందంగా. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి చిన్న పల్లెటూరికి కూడా రోడ్లు వేసి ప్రతి చదువుకున్న పిల్లోడికి అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తామని కోరుకుంటూ, మా జగనన్నను కూడా మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొరసపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మండల స్థాయి వైసీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గానికి అద్దంకిలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి తిరుగుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ తెలుగుదేశం జనసేన ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టో పథకాలను వివరించారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష జనవాహికతో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అద్దంకి కంచుకోట, ఆ కంచుకోటనే బద్దలు కొట్టాలని వైసీపీ ముఖ్య నాయకుడు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కావట్లేదన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 300 మంది వైసీపీని వీడి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు అని చెప్పి 20 నుంచి 30 మంది పైన పెన్షన్లు తీసేశారు. వాళ్ళ అద్దంకి టౌన్లో చూసాం మేము. కరెంటు బిల్లుల పేరుతోటి, లేకపోతే ఇల్లు పెద్దయ్యానో రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది. దాదాపు 1000 పెన్షన్ల పైన పీకేయడం జరిగింది. అన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రాగానే తప్పకుండా ఇస్తాం. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు పెరిగినాయి. దాదాపు 7-8 సార్లు కరెంటు బిల్లును పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయట్లేదని, మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, ఎందుకంటే 90 కోట్ల రూపాయలతోటి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక స్కీమ్ పెడితే దాన్ని ఇచ్చిన డబ్బుల్ని అద్దంకి 16వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి సతీమణి పాణ్యం ఆదిలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పాణ్యం చిన్న హనుమిరెడ్డి బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేనిఫెస్టో విధానాన్ని వ్యతిరేకించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించకపోతే భారతదేశం గడ్డి రోజులు చూడాల్సి వస్తుందని
ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ అన్నారు. ప్రపంచ కార్మిక దినమైన మేడేని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న మంచి పుస్తకం ఆవరణలో ఎర్రజెండా ఎగురవేసి నినాదాలు చేశారు. వేలాది కార్మికుల త్యాగ ఫలితంగా సిద్ధించిన కార్మిక దినమైన మేడే పండుగ అర్థం మారిపోతుందని సుధాకర్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు సాధించుకున్న అనేక హక్కులను మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తూ బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలలో మోడీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ముస్లిం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు శాశ్వతంగా ఎత్తివేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఈ ప్రమాదాన్ని గ్రహించి మోదీని గద్దెదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. చుండూరి రంగారావు, భీమవరపు సుబ్బారావు, పేరయ్య, దాసరి సుందరం, కరువతి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 199వ మేడే వార్షికోత్సవాలు జరుపుకోవటం జరిగింది. మేడే ఎందుకోసం జరుపుతున్నారు, మేడే ఎవరి కోసం జరుపుతుంది, మేడే జరుపుకోవటం వల్ల ఎవరి వరకు ప్రయోజనం జరుగుతుంది అనేది స్పష్టంగా మరొకసారి ప్రపంచం దృష్టికి, శ్రామిక వర్గం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల యొక్క బాధ్యతగా ఈరోజు ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా మంచి పుస్తకం దగ్గర మేడే జెండాని ఎగరవేయడం జరిగింది. ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుతున్నామనేది ప్రజలకు ఒక సంకేతం తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ఆనాడు చికాగోలో ఉండేటువంటి అమరవీరులు రక్త తర్పణ చేసి ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల భారతదేశంలో 15వ శతాబ్దానికి పూర్వము కేవలము అగ్రకులాల వారే సైన్యంలో లేకపోతే యుద్ధ విద్యల్లో ఉండేవారు. 15వ శతాబ్దంలో మన చంద్రగిరిని పరిపాలించినటువంటి రాజులు తొలిసారిగా సాధారణ ప్రజానీకాన్ని, గ్రామీణ ప్రజానీకాన్ని కులమతాలతో ఎలాంటి సంబంధం లేకుండా యుద్ధ జాతిగా రూపొందించారు. ఇది 15వ శతాబ్దం చివరలో 16వ శతాబ్దం ప్రారంభంలో జరిగితే దీనికి 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వెనుకబడిన కులాలకి, ఎస్సీలకి రాజ్యాలు ఏలుకోవడానికి కొన్ని రాజ్యాలు ఇచ్చినటువంటి సందర్భం. అది ఇవాళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ మేడేని జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తమ హక్కుల కోసం, కనీసం 8 గంటల పనిదినం కోసం, కనీసమైనటువంటి హక్కుల కోసం కార్మిక వర్గం పోరాడి రక్తదర్పణ గావించినటువంటి పరిస్థితి ఉంది. 1886లో కార్మిక వర్గం అమెరికాలోనే చికాగో నగరంలో కార్మిక వర్గం రక్తదర్పణ గావించి ఈ ఎర్ర జెండా సృష్టించినటువంటి రోజు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచుకోవాలనుకోవటం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచకండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.